నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా పేరెంట్స్ తమ పిల్లల్లో ఆటిజం ఉంది అని గుర్తుపడతారు. దానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళకి వినడంలో లోపాలుండొచ్చు, మాట్లాడడంలో లోపాలుండొచ్చు, లేకుంటే బిహేవియరల్‌గా కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ కనిపించొచ్చు. అయితే ప్రధానంగా ఫోకస్ పెట్టాల్సినటువంటి మరొక అంశం విజన్. విజన్ మీద పేరెంట్స్ ఎందుకని ఫోకస్ పెట్టలేకపోతున్నారు? మనమున్నాము అశోక చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో. మనతో పాటుగా ఉన్నారు విజన్ థెరపిస్ట్ అండ్ చైల్డ్ సైకాలజిస్ట్ కిరణ్ కుమార్ గుల్వే గారు. హలో డాక్టర్. హలో. నమస్తే. నమస్తే. సో, ఇప్పుడు నేను చెప్పింది కరెక్టే అంటారు కదా? ఆఫ్ కోర్స్. పేరెంట్స్ అంతా వాళ్ళు ప్రాపర్‌గా వింటున్నారా? హ్మ్. ప్రాపర్‌గా మాట్లాడుతున్నారా? అవును. బిహేవియర్ ఎలా ఉంది? ఇవన్నీ హ్మ్. చూస్తారు తప్ప అవును. విజన్ అనేది ప్రాపర్‌గా ఉందా? అందులో హ్మ్. మన వాళ్ళకి ఒక కొంచెం చిన్న సెంటిమెంట్, హ్మ్. స్క్వింట్ ఐ, అవును. మెల్లకన్నుంటే అదృష్టం ఉంది. అవును. ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ పెట్టుకుంటారు కదా! ఆహాహా! సో, విజన్ థెరపీ అనేది ఎవరికి అవసరం అవుతుంది? ఓకే. సో, ఇప్పుడు పిల్లలు నార్మల్‌గానే కనిపిస్తా ఉంటారు డెఫినెట్‌లీ. సో, కాకపోతే వాళ్ళకి విజువల్‌గా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అనేది అది మన ఇండియాలో కొంచెం తక్కువన్నమాట అవగాహన తీసుకోవడం. సో, ఎవ్రీ 6 మంత్స్‌కి మనం ఆ ఎగ్జామినేషన్ చేసుకోవాలి యాక్చువల్‌గా పిల్లలకి. ఎదిగే హ్మ్. వయసు ఏదైతే ఉంటుందో టిల్ 5 ఇయర్స్ వరకు. సో, ఓవరాల్‌గా మన ఐ కంప్లీట్‌గా డెవలప్ అవ్వాలంటే 2 ఇయర్స్ టైం పడుతుంది. సో, ఓవరాల్‌గా ఏదైతే ఇప్పుడు కలర్ పర్సెప్షన్ ఏదైతే ఉందో, సో, నార్మల్‌గా రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఇవన్నీ కలర్ పర్సెప్షన్స్ ఇవన్నీ డెవలప్ అవ్వాలంటే మినిమమ్ 3 మంత్స్ టైం పడుతుంది పుట్టిన పాపనో, బాబుకి. సో, హ్మ్. ఓవరాల్‌గా అక్కడి నుంచి యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఫుల్ ఫ్లెడ్జ్‌గా అగైన్ మూవ్‌మెంట్స్ చేస్తున్నారా లేదా? సో, మనం వెళ్తున్నాం మనతో పాటు చూడాలన్నమాట. హ్మ్. సో, అబ్జర్వ్ చేస్తున్నారా లేదా? సో, కొంతమంది పిల్లలేంటంటే ముందర నుంచి వెళ్ళినా ఇలానే చూస్తా ఉంటారు. సో, ఐ ఏదైతే ఉందో రియాక్ట్ ఏదైతే అవ్వాల్సిందో బ్రెయిన్‌తో అది అవ్వకపోవచ్చు. హ్మ్. సో, ఇలాంటి కేసెస్ కూడా చాలామంది వస్తా ఉంటారు మన దగ్గర. సో, నార్మల్‌గా అయితే పిల్లలు ఓవరాల్‌గా ఏదైనా పిలిచినా టక్ అని చూస్తా ఉంటారు. కొంతమంది రియాక్ట్ అవ్వరు. ఓకే. సో, అది విజువల్‌గా అవ్వచ్చు ఆర్ ఎల్స్ లైక్ హియరింగ్ పరంగా అవ్వచ్చు. ఇప్పుడు ఏమైనా ఇది తీసుకొని నేను కింద ఇలా పడేసే సౌండ్ వచ్చిందనుకోండి ఇమ్మీడియేట్‌గా చూస్తారు కాబట్టి హియరింగ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో అది ప్రాపర్‌గానే అవుతుంది. కాకపోతే ఇది పడడం ఏదైతే ఉందో ప్రాపర్‌గా చూస్తున్నారా లేదా అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, ఇందులో ఏంటంటే పర్స్యూట్ మూవ్‌మెంట్స్ అనేది అంటా ఉంటాం. ఇలా స్లోగా వెళ్తా ఉంది అనుకోండి ఏదైనా. సో, దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్‌గా వాళ్ళు ఐ కాంటాక్ట్ ఇచ్చి ఏదైతే చూడాలో అది నార్మల్‌గా ఒక 9 మంత్స్ టు 1 ఇయర్ ఏదైతే ఏజ్ ఉంటుందో దాంట్లో రావాలి. కొంతమందికి అది కూడా కొంచెం డిలేడ్‌గా ఉంటుంది. సో, ఇలాంటి ఏదైతే ఇష్యూస్ ఉంటా ఉంటాయో అలాంటి పిల్లలకి మనం డెఫినెట్‌లీ ఒక 3, 4 మంత్స్ తర్వాత మనం థెరపీస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో, ఇది డిలే అవుతుందనుకోండి పెద్దగా అయ్యేసరికి పెద్ద విజన్ సమస్యగా మారే ఛాన్సెస్ అనేది ఉంటుంది. చిన్నప్పుడే మనం చిన్న ఇష్యూస్‌తో ఏమైనా ఉంది అనుకోండి, దానికి ఫుల్ ఫ్లెడ్జ్‌గా ట్రీట్మెంట్ అనేది ఇస్తే ఫ్యూ మంత్స్‌లో వాళ్ళు నియర్ టు నార్మల్ అయిపోతారు. హ్మ్. వచ్చేస్తదిలే, చేస్తారులే, చూద్దాంలే, వెయిట్ చేద్దామంట 1 ఇయర్, 1 ½ ఇయర్, 2 ఇయర్స్ వెళ్ళిపోయిందనుకోండి కష్టమైపోతుంది తర్వాత. సో, ఓవరాల్‌గా విజువల్‌గా ఏదైతే ఉందో కొంతమందికి పవర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ హై మయోపియా ఉందనుకోండి హ్మ్. పిల్లల్లో. హై మయోపియా ఉంటే డెఫినెట్‌లీ వాళ్ళకి -4, -5, -6 అలా ఉందనుకోండి. సో, డెఫినెట్‌లీ దూరంది ఏం కనిపించదు. అలానే కొంతమందికి పిల్లలకి దగ్గరది కూడా కనిపించకపోవచ్చు. సో, అలాంటి కండిషన్‌లో చిన్న చిన్న పిల్లలకి మనం కాంటాక్ట్ లెన్సెస్ ఇవ్వడము, లేదంటే స్పెక్టికల్ పవర్ కరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో, అలా ప్రాపర్‌గా విజన్ ఉంటే తొందరగా నేర్చుకుంటారు. ఆ! మాటలు మాటలైనా, ఏదైనా యాక్షన్ అయినా, కాపీ ఇమిటేషన్ అయినా తొందరగా నేర్చుకోవడం జరుగుతా ఉంటుంది. ఒకవేళ పవర్ ఉంది మనం చూడట్లేదు, చూపించట్లేదు డాక్టర్స్ కంటే డెఫినెట్‌లీ డిలే అయిపోతుంది. సో, హ్మ్. అది అది కూడా పెద్ద సమస్యలాగే మారిపోవడం జరుగుతా ఉంటుంది. పేరెంట్స్ ఎప్పుడు ఐడెంటిఫై చేయాలి? వాళ్ళకి విజన్‌లో కొంచెం తేడాలున్నాయి, లోపం ఉంది అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఎలా తెలుసుకోవచ్చు? సో, ఇది ఒక 3, 4 మంత్స్‌లో తెలిసిపోతుంది నార్మల్‌గా. హ్మ్. అంటే నార్మల్‌గా పుట్టంగానే ఆర్ఓపీ కేసెస్ అంటా ఉంటాం మనం. పుట్టంగానే నార్మల్‌గా రెటినోస్కోప్ చేయడం జరుగుతా ఉంటుంది పిల్లలకి. సో, అలా చేస్తా ఉంటే ఏంటంటే నార్మల్‌గా పవర్ ఏమైనా ఉందా లేదా? లేదు అంటే మనం ఫండస్ ఎగ్జామినేషన్ చేస్తా ఉంటాం ఐసీయూలోనే. సో, ఓవరాల్‌గా ఏంటంటే రెటినా బావుంది అనుకుంటే పెద్ద సమస్యలేమి ఉండవు. సో, హ్మ్. ఓవరాల్‌గా కొన్ని కొన్ని డెవలప్‌మెంటల్ డిలే ఏదైతే కేసెస్ ఉంటాయో సో, డెఫినెట్‌లీ వాళ్ళకి 3, 4 మంత్స్ తర్వాత డిలే కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందాక చెప్పాను నేను. హ్మ్. ఇవన్నీ ఏంటంటే మెల్లమెల్లగా నేర్చుకోవాలి. మైల్‌స్టోన్స్ అంటా ఉంటాం. ఏజ్ పెరుగుతుంది 3 మంత్స్, 6 మంత్స్, 7 మంత్స్, 1 ఇయర్. నడవడం ఎట్లయితే కూర్చోవడం, పాకడం, నిలబడడం, ఉరకడం ఎట్లయితే స్టార్ట్ చేస్తారో, ఈ విధంగా ఐ డెవలప్‌మెంట్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఓవరాల్‌గా అబ్జర్వ్ చేయడం, సో, కాపీ ఇమిటేట్ చేయడం, సో, హ్మ్. కళ్ళని రిఫ్లెక్షన్ ఏదైతే ఉంటుందో ఇలా పడేయగానే ఇలా చేయడం, కళ్ళు మూసుకోవడం, ఇవన్నీ రిఫ్లెక్షన్స్ ప్రాపర్‌గా ఉంటున్నాయా లేవా అనేది చూడాలి మనం. ఇది ఏమైనా డిలే అవుతుందంటే చాలా డేంజరస్. సో, ఇవన్నీ మనం 3 మంత్స్ తర్వాత నోటీస్ చేయొచ్చు. యాస్ ఎ పేరెంట్‌గా ఫస్ట్ చైల్డ్‌కి కొంచెం తెలియకపోవచ్చు. హ్మ్. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ రైట్? సో, వాళ్ళకి తెలియదు. అదే సెకండ్ బేబీ అనుకోండి, ఈ బాబు బానే చేసేవాడు. వీడెందుకు చేయట్లేదు హ్మ్. అనే క్వెషన్ మార్క్ వస్తుంది సెకండ్ బేబీకి. అవును. సో, ఫస్ట్ బేబీ ఉందనుకోండి కొంచెం డౌట్స్ ఉంటా ఉంటాయి. ఆ డౌట్స్ ఏదైతే ఉన్నాయో పోస్ట్‌పోన్ చేయకుండా అంటే నెగ్లెక్ట్ చేయకుండా ఎవరైనా నియర్ బై ఉన్నారు. లేదు అంటే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. సో, వాళ్ళకి చూపిస్తా ఉంటే అదైనా తెలిసిపోతుంది. లేదంటే డాక్టర్‌కి క్లియర్‌గా మనం వచ్చి మన దగ్గర క్లియర్‌గా చెకప్ చేసుకుంటే బెటర్‌గా ఉంటుందది.
హ్మ్. సో, విజువల్‌గా ఇలాంటిదేదైనా లోపం ఉంది అనుకున్నప్పుడు, జెనెటికల్‌గా కూడా వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ ఉంటుందా? ఎందుకనొస్తుందంటారు ఆ బేబీస్‌కి? దేర్ ఆర్ ఛాన్సెస్. ఇప్పుడు కొన్ని కొన్ని జెనెటికల్‌గా వస్తా ఉంటాయి. కొన్ని కొన్ని మైల్‌స్టోన్స్ ఏదైతే ఉంటాయో ఆహ్, స్లో ప్రాసెస్ ఉంటుంది. సో, డిలేడ్ ఇన్ డెవలప్‌మెంటల్ అంటా ఉంటాం మనం. సో, కొంతమంది గ్లోబల్ డెవలప్‌మెంట్ డిలే ఉందనుకోండి, హ్మ్. హియరింగ్ సరిగ్గా ఉండదు, విజన్ సరిగ్గా ఉండడు, సెన్సరీ ఇష్యూస్ ఉండడం జరుగుతా ఉంటుంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి. ఆర్గాన్స్ కూడా కొంతమందికి ప్రాపర్‌గా డెవలప్ అవ్వవు కొన్ని. అది గ్లోబల్‌గా డెవలప్‌మెంటల్ డిలే అంటా ఉంటాం. సో, ఓవరాల్‌గా ఇలాంటి కండిషన్‌లో డెఫినెట్‌లీ పేరెంట్స్‌కి అవగాహన వచ్చేస్తుంది. ఏదో సంథింగ్ ఈస్ ఫిషీ అని. సో, నార్మల్‌గా చూపించడం జరుగుతుంది. బట్ చిన్న చిన్నవి ఏదైతే ఇష్యూస్ ఉంటాయో నార్మల్‌గా ఇప్పుడు కొంతమంది ఆటిజం, ఏడీహెచ్‌డీ అంటా ఉంటాం. హ్మ్. వాళ్ళు అంతా ఫిజికల్‌గా అంతా బానే ఉంటుంది. ఎంఆర్ఐ తీసిన బ్రెయిన్ కూడా అంతా బానే ఉంటుంది. కాకపోతే ఈ డిజార్డర్స్ ఏదైతే ఉంటాయో అది ఎంఆర్ఐలో క్లియర్‌గా కనిపించవనమాట. సో, ఓవరాల్‌గా ఇవి ఏదైతే ఉందో ఏజ్ 1, 1 ½ ఇయర్ వరకు బానే ఉంటారు. 1 ½ ఇయర్ వరకు నేర్చుకున్న మాటలు కూడా మర్చిపోవడం జరుగుతా ఉంటుంది. ఓహ్! దెన్ అక్కడి నుంచి ఇంకా కొత్తగా నేర్చుకోవాల్సినవి ఏదైతే ఉంటాయో సరిగ్గా నేర్చుకోవాలి. ఎందుకంటే ఐ కాంటాక్ట్ ప్రాపర్‌గా ఉండదు. డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటా ఉంటాయి. సో, ఇవన్నీ ఉండడం వల్ల నార్మల్‌గా ప్రతీదీ నేర్చుకోవడానికి డిలే అయిపోతుంది. బికాస్ ఆఫ్ విజువల్ ఏదైతే రెస్పాన్స్ ఉంటుందో బ్రెయిన్‌కి వెళ్ళదు. బ్రెయిన్ ఐకి ప్రాపర్‌గా గైడ్ చేయదన్నమాట. సో, ఇలా చూడాలి, ఇలా కాపీ ఇమిటేట్ చేయాలి, ఇలా నేర్చుకోవాలి. సో, ఇవన్నీ ఏంటంటే డిలే అయిపోవడం వల్ల వాళ్ళకి మాటలు రావు. హ్మ్. మాటలు రాకపోవడం వల్ల ఒక 2 ½ ఇయర్స్ వచ్చేసరికి మేబీ 3 ఇయర్స్ వచ్చేసరికి డెఫినెట్‌లీ బిహేవియరల్ ఇష్యూస్ స్టార్ట్ అవుతా ఉంటాయి. కోపం రావడం, సో, తల ఇలా కొట్టుకోవడం, సో, డిఫరెంట్ డిఫరెంట్‌గా షో చేస్తా ఉంటారనమాట పిల్లలు. సో, ఇవన్నీ చూస్తా ఉండాలన్నమాట. పిల్లలు హ్మ్. ఎవరైతే 1, 1 ½ ఇయర్ వరకు బానే ఉన్నారు. దెన్ సడెన్‌గా మాటలు మర్చిపోతున్నారు అంటే ఆర్ నేర్చుకోవడం ఆపేసారంటే డెఫినెట్‌లీ అది డేంజర్ ఇన్ జోన్. సో, డాక్టర్ మీ దగ్గరకొచ్చేటువంటి పేరెంట్స్, మా పిల్లలకి ఆటిజం ఉంది, లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి, నేర్చుకోకపోవడానికి ప్రధానమైనటువంటి ఇంకొక కారణం విజన్. దీని అవును. వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంది అనేది ఎంతమంది పేరెంట్స్‌కి తెలుసు? చాలా మంది పేరెంట్స్‌కి తెలీదండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలోనే చాలా తక్కువ విజన్ థెరపీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో, ఇదేంటంటే మహా అయితే ఒక 5-10 మెంబర్స్ ఉంటారు మన అక్రాస్ ఇండియా. సో, ఓహ్! యాహ్! అంతే. సో, ఓకే. ఓవరాల్‌గా ఇప్పుడు ఇది విజన్ థెరపీ ఏదైతే ఉందో రిహాబిలిటేషన్ గాని, పీడియాట్రిక్ సెంటర్స్ ఏదైతే ఉంటాయో ఆర్ చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్స్ అంటా ఉంటాం. అందులో ఒక ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ ఈ మూడే థెరపీలు ఇస్తా ఉంటారు. సో, చాలామందికి ఐడియా లేదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెన్సరీ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత విజువల్‌గా ఏదైతే ఉంటుందో అది సెకండ్ ఇంపార్టెంట్. సో, థర్డ్ వచ్చేసి స్పీచ్ అండ్ హ్మ్. ఫోర్త్ వచ్చేసి అది మాటలు రాకపోవడం వల్ల బిహేవియరల్ ఇష్యూస్ స్టార్ట్ అవుతా ఉంటాయి. కాబట్టి ఓవరాల్‌గా చాలామందికి అవగాహన లేదు. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో విజువల్ పరంగా ఒక ఆఫ్థాల్మాలజీ, ఒక ఆప్టోమెట్రిస్ట్ అని ఉంటుంది. అంతే తప్ప విజన్ థెరపీ అనేది కంప్లీట్‌గా సెటప్ అనేది లేదు ఇండియాలో. సో, ఒక 2, 3 మెట్రో సిటీస్‌లోనే ఉంది ఇది. సో, యాహ్! ఓవరాల్‌గా ఆ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో విజువల్‌గా, సో, అన్ని విధాలుగా మనం విజన్ థెరపీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తా ఉంటాం మనం అశోకాలో. హ్మ్. యాహ్! సో, ఇక్కడున్నటువంటి ట్రీట్‌మెంట్ అనేది ఎలా ఉంటుంది డాక్టర్? ఇప్పుడు ఆటిజంతో వచ్చారు. వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో ఫోకస్ పెట్టాల్సిన అంశం విజన్ మీద కూడా అనుకున్నప్పుడు, వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు మీరు? సో, డిపెండ్స్ అపాన్ ఇప్పుడు చైల్డ్. ఇప్పుడు ప్రతి చైల్డ్‌కి మనం విజన్ థెరపీ ఇవ్వాలని లేదు. సో, డెఫినెట్‌లీ డిఫరెంట్ డిఫరెంట్ థెరపీస్‌తో మనం ఇస్తా ఉంటాం. యాహ్! ఏ చైల్డ్‌కైతే విజన్ థెరపీ ఇంపార్టెంటో ఆ చైల్డ్‌కి మాత్రం కంపల్సరీగా మనం అడ్వైస్ చేయడం జరుగుతా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పిల్లలొస్తారు. వాళ్ళకి 3, 4 థెరపీస్ చెప్తాం. కొంతమందికి 5, 6 థెరపీస్ చెప్తాం. కొంతమందికి మేబీ ఒకటే ఆర్ రెండే థెరపీస్ చెప్పొచ్చు. హ్మ్. డిపెండ్స్ వాళ్ళ ఏజ్ ఎలా ఉంది చైల్డ్‌ది, వాళ్ళ మెంటల్ ఏజ్ ఎలా ఉంది అండ్ సివియారిటీ ఏ విధంగా ఉంది. మైల్డ్‌గా ఉన్నాడా, మైల్డ్ టు మోడరేట్ ఉన్నాడా, సివియర్‌గా ఉన్నాడా ఆర్ ఫ్రంటన్‌లో ఉన్నాడా. సో, ఇవన్నీ చూసి దాన్ని బట్టి మనం కొంతమందికి డిఫరెంట్ డిఫరెంట్ థెరపీస్ అడ్వైస్ చేయడం జరుగుతా ఉంటుంది. సో, బట్ మాక్సిమం పిల్లలకేంటంటే సెన్సరీ అండ్ విజన్ అండ్ స్పీచ్ అనేది కనిపిస్తా ఉంటుంది. బిహేవియరల్ ఇష్యూస్ ఎప్పుడైతే వస్తాయో నార్మల్ 3 ఇయర్స్ తర్వాత వస్తాయి. హ్మ్. ఎందుకంటే 3 ఇయర్స్ వరకు అండర్‌స్టాండింగ్ ఉండదు పిల్లలకి. 3 ఇయర్స్ తర్వాత తెలుస్తా ఉండి మన వాళ్ళు ఇది ఇలా చేస్తే ఇలా ఉంటుంది. వీరి దగ్గర ఇలా ఉండాలి. ఇది నాకు కావాలంటే నేను ఏడవాలి. ఇవన్నీ ఏంటంటే 3 ఇయర్స్ తర్వాత 2 ½ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. కొంతమందికి 3 ½ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. హ్మ్. సో, అప్పటిదాకా నార్మల్‌గానే ఉంటారు. కోప్పడరు. సో, 3 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే ఇవన్నీ అండర్‌స్టాండింగ్ వస్తుంది కాబట్టి ఇలా చేసి చేయడం లేదు అంటే హెడ్ బ్యాంగింగ్ చేసుకోవడం ఇవన్నీ బిహేవియరల్ ఇష్యూస్ స్టార్ట్ చేస్తా ఉంటారు. సో, అలాంటి కండిషన్‌లో ఏంటంటే మనం ఏబీఏ ఆర్ సీబీటీ అంటా ఉంటాం. ఆర్ బిహేవియర్ థెరపీ అంటా ఉంటాం. ఈ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతా ఉంటుంది. హ్మ్. కొంతమందికి ఏంటంటే సివియర్ కండిషన్‌లో మనం సీఎస్టీ అనేది ఉంటుంది. క్రేనియల్ సాక్రల్ థెరపీ అంటా ఉంటాం. సో, నార్మల్‌గా అది కంప్లీట్‌గా బ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్‌గా రిథమ్ చేయడం జరుగుతా ఉంటుంది. సో, విజరల్ మానిప్యులేషన్ అంటాం. కొంతమంది గట్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి. సో, గట్ ఇష్యూస్ ఉంటా ఉంటే కంప్లీట్‌గా
కంప్లీట్‌గా ఏదైతే అబ్డోమెన్ ఉంటుందో టమ్మీకి కంప్లీట్‌గా ఇది కైండ్ ఆఫ్ డిఫరెంట్ థెరపీ ఉంటుంది. అది ఒక 20-30 మినిట్స్ చేస్తా ఉంటామనమాట. సో, ఇలా డిఫరెంట్ థెరపీస్ ఉంటా ఉంటాయి. సో, ఒక చైల్డ్ ఏ ఇష్యూస్‌తో వచ్చారు. ఇప్పుడు నార్మల్‌గా కొంతమంది డౌన్ సిండ్రోమ్ బేబీ ఉన్నారు. హ్మ్. డెవలప్‌మెంటల్ డిలే ఉన్నారు. ఆటిజం, ఏడీఎస్‌డి కొంతమందికి విజువల్ గా నార్మల్‌గా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి. స్క్వింట్ అంటా ఉంటాం మనం. అవును. సో, స్క్వింట్‌లో డిఫరెంట్ వేస్‌లో మనం ఎక్విప్‌మెంట్స్‌తో మనం థెరపీ చేయడం జరుగుతా ఉంటుంది. సో, ఇక మైల్ స్టోన్స్ డిలే ఉంటాయి. కొంతమందికి ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఉంటుంది. సో, డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్. ఆ థెరపీస్ ఏది ఇవ్వాలి ఏంటి అనేది మనం చూసి అడ్వైస్ చేయడం జరుగుతుంది. హ్మ్. సో, డాక్టర్ ఇప్పుడు దేశంలో ఆల్‌మోస్ట్ ఒక 10 మంది మాత్రమే ఉన్నారు అనుకున్నప్పుడు డిమాండ్ అనేది చాలా ఎక్కువుంది. అవును. అలాంటి టైంలో ఇప్పుడు నేనున్నటువంటి అశోక చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ అనేది వాళ్ళకొక ప్రామిసింగ్ కెరీర్ ముందు పిల్లలకి ఇవ్వాలి. భవిష్యత్తు మీద వాళ్ళకి పేరెంట్స్ కూడా ఒక హోప్ అనేది కలిగించాలి. ఇవన్నీ అనుకున్నప్పుడు మీ మీద బోలెడంత రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది కదా! డెఫినెట్‌లీ ఉంటుంది. సో, మనం ఓవరాల్‌గా మన టీమ్ ఏదైతే ఉందో సో, స్టాఫ్ కూడా అలానే ఒక నియర్ అబౌట్ 200 ప్లస్ స్టాఫ్ ఉంటారు మన దగ్గర. సో, అందరూ ఏంటంటే మనం ఎవ్రీ సాటర్‌డే వాళ్ళకి ట్రైనింగ్ అంటే ఎడ్యుకేషన్ అయిన తర్వాత కూడా ఇక్కడ ట్రైనింగ్ నడుస్తూనే ఉంటుంది మన దగ్గర. సో, ఓకే. అలానే మనం ఎవ్రీ మంత్ ఏంటంటే పేరెంట్‌కి మీటింగ్ చేయడం జరుగుతా ఉంటుంది. సో, మీరు ఇంట్లో ఏమేమి చేయాలి ఏంటి అనేది. సో, ఓవరాల్‌గా థెరపిస్ట్‌లు ఉంటారు, పేరెంట్ ఉంటారు, మేము ఉంటాం. అంతా డిస్కషన్ చేసి 1 మంత్ అయింది. 1 మంత్‌లో ఏమేమి ఇంప్రూవ్‌మెంట్స్ వచ్చాయి. ఓకే. సో, హ్మ్. నెక్స్ట్ మంత్ ఏం చేయాలి? ఆ గోల్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. సో, ఆ గోల్ పైన వర్కౌట్ చేయడం జరుగుతుంది. అగైన్ 1 మంత్ అయింది. సో, అగైన్ మళ్ళీ మీటింగ్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతా ఉంటుంది. సో, ఆ విధంగా కంప్లీట్‌గా టీమ్ వర్క్ మనం చేయడం జరుగుతా ఉంటుంది ఇక్కడ. సో, కంప్లీట్ చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ ప్రోగ్రెస్ గురించి కూడా ఉంటుంది యెస్. ఫోకస్ అనేది. ఓకే. యెస్ డాక్టర్. థాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ థాంక్ యూ డాక్టర్. అండి. థాంక్ యూ.